విశాఖ పరివాడ ఫార్మసిటీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఠాకూర్ ల్యాబొరేటరీస్ లో విష వాయువులు లీక్ అయ్యాయి. యూనిట్ 3లో హైడ్రోక్లోరిక్ ఆమ్లం లీకేజ్ కావడంతో ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఇన్సిడెంట్ రాత్రి జరిగినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఏం జరిగింది? ఫార్మాసిటీలో హైడ్రోక్లోరిక్ లీక్ అయ్యి ఒకరు మృతి చెందినట్లుగా చెప్తున్నారు. సో ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు? ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది? పరవాడ ఫార్మాసిటీలో తరచూ ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా చూసాం మనం. దాదాపుగా జరిగిన ప్రతి ప్రమాదంలో కూడా 5-6 చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా అధికారుల్లో అసలు కనీసం చలనం కూడా ఉండట్లేదు. ఎందుకంటే తనిఖీలు చేయాల్సినటువంటి అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతం అటు పరవాడ ఫార్మాసిటీకి సంబంధించి ఠాగూర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 3లో ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం అయితే లీక్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రమాదంలో 9 మంది అస్వస్థతకు గురికాక ఒక కార్మికుడైతే అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అస్వస్థతకు గురైనటువంటి మరో 4 కార్మికుల్ని ముఖ్యంగా ఇటు ఈ హాస్పిటల్ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ అయితే అడ్మిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమందిని వడ్లపూడి పవన్ సాయి హాస్పిటల్ అయితే అడ్మిట్ చేశారు. అయితే ఈ విషయం రాత్రి జరిగినా కూడా ఈ సంఘటన ఎక్కడ అటు అధికారులు కానీ యాజమాన్యం కానీ అక్కడ దీన్ని పర్యవేక్షణ చేయాల్సినటువంటి పోలీసులు కానీ ఎవ్వరూ బయటకు రాకుండా చాలా గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. తరచూ ఈ ఎస్టీజెడ్ లో జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అవుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేలాగా మొత్తం వ్యవస్థ అంతా కూడా చాలా జాగ్రత్త పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఠాగూర్ ల్యాబొరేటరీస్ లో జరిగినటువంటి ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లము అంటే రాత్రి సమయంలో జరిగింది కాబట్టి షిఫ్ట్ డ్యూటీలో ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అలా కాకుండా డే టైంలో కానీ జనరల్ డ్యూటీ టైంలో కనుక జరుగుంటే ఒక పెను ప్రమాదమే సంభవించే అవకాశం అయితే ఉండేది. మొత్తం 9 మందికి అస్వస్థ కాగా వాళ్ళలో 4 తీవ్రంగా అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఒకరు మాత్రం మృతి చెందారు. అయితే ఇప్పుడు అంటే ఆ విషయం బయటకు పొక్కకుండా ఆ కార్మికులందరినీ కూడా హాస్పిటల్ అడ్మిట్ చేశారు. కుటుంబ సభ్యులు కూడా ఎవరికి తెలియజేయకుండా ఉన్నటువంటి నేపథ్యంలో అటు నిన్నటి నుంచి కూడా అంటే షిఫ్ట్కి వెళ్ళినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో తిరిగి ఇంటికి రానటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా ఈ విషయం బయటపడింది. అంటే మనిషి ప్రాణాలు పోయినా లేదా అస్వస్థతకు గురైనా కూడా వీళ్ళెవరికీ చెప్పకుండా ఉన్నటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం అయితే అందులో అస్వస్థతకు గురైనా చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఠాగూర్ ల్యాబొరేటరీస్ దగ్గర ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ వ్యవస్థలు మాత్రం తప్పుపట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఫార్మసిటీకి సంబంధించి అటు వీటికి పర్మిషన్ ఇస్తున్నటువంటి ముఖ్యంగా చూస్తే ఫార్మా ల్యాబ్స్ కానీ అదేవిధంగా ఇండస్ట్రియల్ లో సంబంధించినటువంటి అధికార యంత్రాంగానికి ఫైర్ కి వీళ్ళందరూ కూడా ఆ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కానీ అవన్నీ తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జరిగినటువంటి ప్రమాదాల మీద విచారణ జరుగుతూనే ఉంది. ఆ విచారణ జరుగుతుంది. అదేవిధంగా సేఫ్టీ కమిటీ ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న ఆ తనిఖీల్లో లోపాలు బయటపడినా కూడా కేవలం వాటికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప దీని మీద పూర్తి స్థాయి విచారణకైతే ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఠాగూర్ ల్యాబొరేటరీలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో అంటే 9 మంది అస్వస్థతకు గురైన ఒక్కరు మాత్రమే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే అంటే మృతుల సంఖ్య పెరుగుంటే మాత్రం ఇది ఒక పెను ప్రమాదంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఒక్కసారిగా రిలీజ్ అయినటువంటి సమయంలో అక్కడ ఎక్కువ మంది కనుక కార్మికులు ఉండుంటే ఒక పెను ప్రమాదమే జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మౌనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.